మమ్మల్ని అందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. We have seen in the first part that the Lord has given us or compared us with many things in this world. మొదటి భాగంలో మనం చెప్పుకున్నాం, దేవుడు మనల్ని ఈ లోకంలో అనేకమైన వాటితో పోల్చి చెప్పాడు. In those comparisons, we can see the desire of the Lord. ఆ సరిపోలికల్లో దేవుని యొక్క ఆశ మన గురించి ఏమైందో మనం చూస్తున్నాం. He wanted to have an inseparable relationship with you and me. నీతో నాతో కూడా దేవుడు విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉండాలి అని కోరుతున్నాడు. Yeah, I am the shepherd and you are the sheep. నేను కాపరిని, మీరు గొర్రెలు. I am the vine, you are the branches. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. I am the chief cornerstone and you are the living stone. నేను ముఖ్యమైన మూలరాతిని, మీరు సజీవమైన రాళ్ళు. I am the head and you are the body. నేను శిరస్సు, మీరు శరీరమై And ఉన్నారు. at the same time, the Lord has given us different works to do. అదే సమయంలో మనం చేయుటకు అనేకమైనటువంటి పనులని దేవుడు అప్పగించాడు. You are my hunters. మీరు నాకు వేటగాళ్ళు. You are my arrows. మీరు నాకు బాణములు. You are my ambassador. మీరు నాకు రాయబారులు. If you read the book of Ezekiel chapter 3, we can see you are my watchman. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో చదివితే మీరు నాకు కావలివారు. What is the work of a watchman? కావలివాడు చేసే పని ఏమిటి? When everybody is sleeping, he will be awake. అందరు నిద్రపోతా ఉన్నప్పుడు కావలివాడు మేల్కొని ఉంటాడు. Not only that, అంతేకాదు, when some danger is there, immediately he will alarm everybody. ఏదైనా అపాయం పొంచి ఉంటే చూసినప్పుడు వెంటనే ప్రజల్ని మేల్కొల్పుతుంటాడు. He will be looking out for the things what are happening around him. చుట్టూ కూడా జరుగుతున్న సంగతులన్నీ కూడా ఆయన పర్యవేక్షిస్తుంటాడు. Suppose some danger is there. ఏదైనా అపాయం వస్తుందంటే When all the dear ones are sleeping, immediately he awakes or he alarms every one of them. అందరు నిద్రపోతా ఉన్నప్పుడు వెంటనే అందరినీ కూడా ఆయన మేల్కొల్పుతూ జాగరూకులుగా చేస్తాడు. You and I are the watchmen of God. నీవు నేను దేవుని కొరకు కావలి వారిని. As the world around us is sleeping spiritually. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచము ఆత్మీయ నిద్రలో ఉంది. Yes, everybody is running after the things of the world. అందరూ కూడా ఈ లోక సంబంధమైన వాటి వెనకాల పరుగులు తీస్తున్నారు. How to become rich? ఏ విధంగా ధనవంతులు How అయిపోవాలి? can I become earn name and fame? ఏ విధంగా పేరు ప్రఖ్యాతి సంపాదించాలి? How can I become a celebrity? ఏ విధంగా నేను అందరిలో పెద్ద గొప్పవాడిని అయిపోవాలి? Even among Christianity, some celebrities are there. క్రైస్తవంలో కూడా నేను గొప్పవాడిని అయిపోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు. So people are running after the worldly thing. ప్రజలు లోక సంబంధమైన వాటి వెనకాల పరుగులు తీస్తున్నారు. We know all the things of the world one day they are going to pass away. మనకు తెలుసు ఈ లోక సంబంధం అన్ని కూడా నటన, గతించిపోయేవి. And knowing fully well they are running after this. ఇవన్నీ తెలిసి కూడా దాని వెనకాల పరిగెడుతున్నారు. You and I are watchmen. నీవు నేను కావలి. They are sleeping spiritually. అందరూ ఆత్మీయంగా నిద్రావస్థలో ఉన్నారు. Oh, when you see the things that are happening around us, మన చుట్టూ జరుగుతున్న సంగతులు చూస్తా ఉంటే when the signs of the coming are being fulfilled, ఆయన రాకడ గురించిన సూచనలన్నీ నెరవేర్చబడుతుంటాయి. you have to alarm the people. ప్రజలని మేల్కొల్పాలి. Because you are watchmen, you have to tell the people you are in a danger. నీవు కావలి వాడు కాబట్టి ప్రజలకి చెప్పి ఇదిగో అపాయం పొంచి ఉందని నువ్వు మేల్కొల్పాలి. And you have to wake them up. వారిని మేల్కొల్పుతూ ఉండాలి. And also we have seen, మనం ఇంకా చూసినాం, we are witnesses. మనము సాక్షులం. You and I are the witnesses for the saving power of Lord Jesus. నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షించే శక్తి కొరకైనా సాక్షులమై ఉన్నాం. So if you are not doing these things, ఈ పని గాని నువ్వు చేయకపోతే you are committing sin. నీవు పాపమే It చేస్తున్నావు. is not I am telling, but it is what the Bible tells. ఇప్పుడు ఇది నేను చెప్పే మాటలు కాదు, బైబిల్ గ్రంథం చెప్పే For మాట. example, what Samuel writes in 1 Samuel 12:3. ఉదాహరణకి సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం ఏమని రాశాడు? What Samuel is writing? ఏమని రాస్తున్నాడు 1 సమూయేలు? Samuel మొదటి 12:23. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. Brother will read so that all can hear. అందరికి వినబడలాగా నేను చదువుతాను. Ah. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన ప్రార్థన చేయుట మానేస్తే యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడన. పాపము is a very strong word. పాపము ఇది చాలా బలమైన మాట. He is not telling that it is an error or it is a mistake, but he is telling that it is a sin. ప్రార్థన చేయకపోతే అది తప్పు లేదా ఇది పొరపాటు అని చెప్పలేదు, అది పాపం అన్నాడు. If you won't pray for the leaders and also for the people of God, Samuel is telling, I am committing sin. మీరు దేవుని చేత నియమించబడిన నాయకుల కొరకు, దేవుని ప్రజలైన వారి కొరకు ప్రార్థన చేయకపోతే
అది నా విషయంలో అయితే నేను పాపము చేసిన వాడని అంటారు. When we gather around the table, బల్ల చుట్టూ చేరి వచ్చి on Sundays, every Sunday we will gather around the table. ప్రతి ఆదివారము బల్ల చుట్టూ మనం చేరి వస్తాం. When the message is given to examine our lives, మన జీవితాలను పరీక్షించుకోమని వాక్యం చెప్తే generally what we will examine, సాధారణంగా దేనిని పరీక్షించుకుంటాం? we will be examining about the don'ts of the Bible, not the do's of the Bible. బైబిల్ గ్రంథంలో చేయకూడనివి ఉన్నాయి కదా, నిజమే నేను అది చేయలేదని పరీక్షించుకుంటాం. Many కానీ times we are so చేయవలసినవి ఉన్నాయి. satisfied, we are so satisfied. I have not lied, I have not murdered, I have not committed adultery, I am not an idolater. With these things only we are so satisfied. అనేక పర్యాయాలు బైబిల్లో ఉంది కదా ఇది చేయకూడదని, కాబట్టి నేను అబద్ధం ఆడలేదు, నేను విగ్రహారాధన చేయలేదు, నరహత్య చేయలేదు, వ్యభిచారం ఆడలేదు, ఎంత సంతృప్తి పడిపోయి ఉంటామో. But that is only one side of the coin. ఇదంతా నాణెమునకు ఒకవైపు మాత్రం. That is only half examination. ఇది సగము పరీక్షించుకునటం. But what about the things you have to do? మరి నీవు చేయవలసినవి ఉన్నాయి, వాటి సంగతి ఏమిటి? Have you ever examined? I have not prayed sufficiently. నేను చాలినంతగా ఎంతగా చేయాలో అంతగా ప్రార్థన చేయలేకపోయాను అని I have పరీక్షించుకున్నావా? not prayed for God's people and God's leaders. దేవుని ప్రజల కొరకు, దేవుడి నాయకుని కొరకై నేను ప్రార్థన చేయలేదని ఒప్పుకున్నావా? God is telling that that is a sin. అదే దేవుడు చెప్తున్నాడు అది పాపము అని. Sin is sin, there is no compromise. పాపము అంటే అది పాపమే, ఇక అక్కడ ఇంకా వేరే మాట It is లేదు. written that it is sin, not by ordinary man. Prophet Samuel is writing. ఇక్కడ పాపము అని రాశారంటే ఎవరో సాధారణమైన మనుషులు కాదు, ప్రవక్త అయిన సమూయేలు రాసినాడు ఆ మాట. How many times you examined yourself? Oh, I have not prayed. My prayer life is not all right. How many times you examined around the table? బల్ల చుట్టూ నువ్వు చేరి వచ్చిన సందర్భాలు ఎన్ని పర్యాలు, అయ్యో నేను ఎంతగా ప్రార్థన చేయాలో నేను ప్రార్థన చేయలేకపోయానే, ప్రార్థన జీవితంలో బలహీనమైపోయానని ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? Yeah, rebellion to the word of God, disobedience to the word of God is sin. Same Samuel. In 1 Samuel 15:23 we read. మొదటి సమూయేలు గ్రంథం 15:23లో అక్కడే ఆయన చెప్తున్నాడు, తిరుగుబాటు చేయుట, దేవుని యొక్క మాటకి విరోధముగా తిరగబడుట, అది పాపం అంటాడు. It is very clear. Sin, that word sin is used. పాపము అనే మాట స్పష్టంగా అక్కడ And ఉపయోగించబడింది. suppose if you withhold the wages of the servant, it is sin. కూలివానికి ఇవ్వవలసిన కూలి నువ్వు బిగబట్టుకుంటే, ఇవ్వకుండా ఉంటే అది పాపము అని ఉంది. Suppose a worker is working in your house. నీ ఇంట్లో పనోడు ఉన్నాడు, కూలోడు ఏదో పని If చేస్తున్నాడు, you won't give the wages on time, నీవు సమయానికి ఇవ్వవలసిన సమయానికి ఆ కూలి ఆ జీతం ఇవ్వకపోతే వాడు నిన్ను గట్టిగా అడగలేడు. వాడు నిన్ను గట్టిగా అడగలేడు కదా. Suppose if he asks, you may remove that person from the job. ఒకవేళ గట్టిగా అడిగాడు అనుకో, నువ్వు పనిలో నుంచి తీసేస్తావు. So he will be having his own fear. కాబట్టి వాడికి ఆ భయం ఉంటుంది. After going to his house, ఇంటికి పోయిన తర్వాత there is no food for his wife and children. భార్య పిల్లలకి తినడానికి తిండి లేదు. Then ఇంకా ఆ what he రోజు will do? ఏం చేస్తాడు? Throughout the day I worked but I could not get the wages. దినమంతా కష్టపడి పని చేశాను కానీ ఈ రోజు కూలి నాకు రాలేదు. That person will tell to God. ఆ వ్యక్తి పోయి దేవుడికి చెప్పుకుంటాడు. దిక్కులేని వారికి దిక్కులేని వారికి దేవుడే దిక్కు. దేవుడే దిక్కు. So he will tell to God, దేవుడికి చెప్పుకుంటాడు, Lord, talk to my master. దేవా అదిగో నా యజమానితో మాట్లాడు, He is not giving me wages. నాకు జీతం ఇవ్వడం, He is telling tomorrow or day after. ఏదో రేపు ఇస్తాను మాపిస్తాను Today my అంటున్నాడు. wife and children are not having మరి ఈ food. రోజు నా భార్య పిల్లలకి తిండి లేదు. Do you know what God is telling? అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? You are committing sin. నువ్వు పాపం చేస్తున్నావు. Withholding the wages of a servant, Deuteronomy 24 verse 14. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14వ వచనములో నీవు కూలివానికి ఇవ్వవలసినటువంటి జీతం ఇవ్వడం లేదు కాబట్టి అది పాపము అంటాడు. It is not a mistake, it is not an error, it is not negligence. God is telling it is sin. There is no compromise there. ఏదో తప్పైందిలే, పొరపాటు జరిగింది, నిర్లక్ష్యం అని చెప్పడం లేదు ఆయన, అది పాపము అంటాడు. 24:14 of Deuteronomy. ద్వితీయోపదేశకాండం 24:14 నీ సహోదరులలోనేమి, నీ దేశమందలి నీ గ్రామములోనున్న పరదేశులలోనేమి దీన దరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. కూలివాని బాధింపకూడదు. ఏ నాటి కూలి ఆనాడు ఇవ్వవలెను, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వలేను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు పేదవాడు దాని మీద ఆశ పెట్టుకుని ఉంటాడు. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. అది నీకేమవుతుంది? ఎప్పుడన్నా బల్ల చుట్టూ దాని గురించి క్షమాపణ అడిగావా? ఎప్పుడైనా బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఈ విషయంలో క్షమాపణ అడిగావా? సో దీస్ ఆర్ ద సిన్స్ సెయింట్స్ ఆర్ కమిటింగ్. ఇవి పరిశుద్ధులుగా పిలువబడే వాళ్ళు చేసే పాపములు ఇవన్నీ. నాట్ ఓన్లీ దట్, అంతేకాదు వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, నీవు కష్టంలో ఉన్నప్పుడు యు విల్ మేక్ సో మెనీ వౌస్ విత్ గాడ్. దేవునితో
ఎన్నో ప్రమాణాలు మొక్కుబడులు చేసుకుంటాం. You are in hospital, హాస్పిటల్లో ఉన్నాం, some pain is there, ఏదో నొప్పి, are not able to bear that pain. ఆ నొప్పి భరించలేకుండా ఉంది. ప్రభువా ఇది తగ్గిస్తే, ప్రభువా ఇది తగ్గిస్తే ఇది అది చేస్తాను, నేను అది నేను చేస్తాను, ఇది నేను చేస్తాను. ఇది చేస్తాను. ఈ కొంతమంది అయితే సేవే చేస్తాను. కొంతమంది అయితే నీ సేవ చేస్తానంటారు. ఎప్పుడు ఎప్పుడు నొప్పి తగ్గిదాకా. నొప్పి తగ్గేదాకా You will make so many vows. ఎన్నో మొక్కుబడులు చేసుకుంటాం. Students, విద్యార్థులు now examination time, ఇప్పుడు పరీక్షలు how జరుగుతాయి. many vows they will make? దేవునికి ఎన్ని ప్రమాణాలు చేస్తారో. ప్రభువా ప్రభువా, పాస్ చేస్తే, నన్ను పాస్ ఫస్ట్ చేస్తే, క్లాస్ ఇస్తే, ఫస్ట్ క్లాస్ లో పాస్ చేస్తే, నేనే రోజు చాపలేస్తాను సంవత్సరం అంతా. ఈ రోజు సంవత్సరం పడుకున్న చేపలు నేనే పరుస్తా. ఎంతకాలం? ఎంతకాలం? Till the results come. ఫలితాలు వచ్చే వరకు, రిజల్ట్స్ వచ్చే వరకు. Once the results comes, ఇక ఫలితాలు వచ్చిన తర్వాత, because when you prayed to your prayer, not only you, even God also said amen. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి నువ్వే కాదు, దేవుడు కూడా ఆమెన్ అని చెప్పాడు. నీ ఆమెను నా ఆమెను పెద్ద ఇంపార్టెంట్ కాదు. నువ్వు నేను చెప్పే ఆమెన్కి అంత పెద్ద ప్రాముఖ్యమైనది కాదు. Suppose if some brother or some sister starts praying, ఓ సహోదరుడు సహోదరి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఎవరో కుర్చీల మీద నిద్ర అవుతుంటారు, ఎవరో కుర్చీలో నిద్రపోతుంటారు, చివరిలో ఆమెన్ అంటారు. చివరిలో మాత్రం ఆమెన్ అంటారు. అంటే వాళ్ళు ఏమైనా విన్నట్ట? పోనీ అది విన్నట్ట వాళ్ళు ఆ ప్రార్థన అంతా? The prayer they have done, they do not know. ఏమి ప్రార్థన చేశారో వాళ్ళకి తెలియదు. In Hebron also, హెబ్రోన్లో కూడా some of the sisters or some of the brothers are there. కొంతమంది ఉన్నారు సహోదరులు సహోదరులు. If they start praying, we know fully well for 15-20 minutes they will not land, they will not come down. ప్రార్థన మొదలు పెట్టారంటే, ఎత్తుకున్నారంటే ఒక 15-20 నిమిషాల దాకా ఓ మాదిరిగా విడిచిపెట్టే వాళ్ళు కాదు వాళ్ళు. Not now, earlier what we were doing, ఇప్పుడైతే అట్లా కాదు, కానీ అంతకు పూర్వం మేము ఏం చేసేవాళ్ళం అంటే, when that sister or brother starts praying, ఆ ఫలానా సహోదరి సహోదరుడు ప్రార్థన మొదలు పెట్టాడంటే, we went to Golconda Chaurasta. మేము అక్కడ హెబ్రోన్ దగ్గరలో ఉన్న గోల్కొండ చౌరస్తాకు When పోయాం. we were taking cup of tea in Ajam cave, అక్కడ ఆజామ్ కేఫ్ అనే హోటల్ ఉందిలేండి, అక్కడికి వెళ్ళి ఛాయ్ తాగేసేవాళ్ళం. and again we will be coming here. మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళం. అప్పుడు కూడా అక్క ఇంకా ఆమె దాకా రాదు. అప్పటికి ఇంకా ఈమె ఆమె అనే దాకా రాలే. అమెరికా గురించో రష్యా గురించో చేస్తుంటది. ఇంకా అప్పటికి ఎక్కడో అమెరికా రష్యాలోనే ఉంటారు ఆమె. ఆఫ్టర్ కమింగ్ దే, వచ్చిన తర్వాత and once the prayer is over, ఒకసారి ప్రార్థన అయిపోయిన తర్వాత మేము కూడా గట్టిగా ఆమేనని చెప్పేవాళ్ళు. మేము కూడా అందరికన్నా గట్టిగానే ఆమెనని చెప్పేవాళ్ళం. అంటే మేము ఏమైనా విన్నామని? అంటే మేము ఈ ప్రార్థన అంతా వినేశామనేనా? No. కాదు. So that's why our amen is good, but it is not important. అందుకనే మనం ఆమెన్ చెప్పడం అనేది మంచిదే, కానీ అంత ప్రాముఖ్యమైనది కాదు అది. You are telling amen means we have gone out for tea, but you are inside the house and you are sleeping. There is no meaning in that amen. ఆమెన్ అంటున్నావు అంటే మేము ఎక్కడో బయటికి వెళ్ళి టీ తాగొచ్చావు, నువ్వైతే ఇక్కడ లోపలే కూర్చున్నావు కానీ నిద్రపోయి అంతవరకు. ఆమెన్ అందరూ ఆమెన్ అంటే అలికిడు అయినందుకు నువ్వు లేచి ఆమెన్ అనేసి. Amen is good only. ఆమెన్ అని చెప్పడం మంచిదే, But amen doesn't mean that you have heard all the prayer. నువ్వు ఆమెన్ అన్నావంటే అర్థము చేసిన ప్రార్థన అంతా వినేశమని కాదు. Always remember one thing. గుర్తుపెట్టుకోవాలి, Whether the people who are in the congregation hears your prayer or not. ఇక్కడ సమాజంలో కూర్చున్న వారు నువ్వు చేసిన ప్రార్థన వినకపోయినా, Two people are hearing very carefully. నువ్వు చేసే ప్రార్థన ఖచ్చితంగా ఇద్దరు మాత్రం వింటున్నారు. One is God, ఒకటి దేవుడు, other is Satan. రెండో వాడు సాతాను. Satan also hears your prayer very carefully. You do not know that. నువ్వు చేసే ప్రార్థన సాతాను కూడా చాలా జాగ్రత్తగా వింటాడు, ఆ సంగతి నీకు తెలియదు. Why many believers commit mistake, you know? చాలా మంది విశ్వాసులు పొరపాట్లు చేస్తారు, ఎందుకో తెలుసా? When you pray, నువ్వు ప్రార్థన చేసినప్పుడు God hears, దేవుడు వింటున్నాడు, Satan also hears. సాతాను కూడా వింటున్నాడు. Example I am telling. నాకు ఉదాహరణ చెప్తున్నా. You are praying for your marriage. నీ పెళ్లి కోసం ప్రార్థన చేస్తున్నావు. God, show me whom to marry. దేవా ఎవరిని పెళ్లి చేసుకోవాలో నాకు చూపించు. Who are hearing that prayer? ఈ ప్రార్థన ఎవరు వింటున్నారు? God is hearing, దేవుడు వింటున్నాడు, Satan is hearing. సాతాను కూడా వింటున్నాడు. Quite often Satan answers before God answers. Remember that. తరచుగా జరిగేది మీరు గుర్తుపెట్టుకోండి. నీవు చేసిన ఈ ప్రార్థనకి దేవుడు ఆమెన్ అని చెప్పక ముందే God answers. దేవుడు జవాబు ఇస్తాడు, కానీ Before God answers, దేవుడు జవాబు ఇవ్వక ముందే many times Satan answers your prayer. సాతాను వచ్చి నీ ప్రార్థనకి ఆమెన్ అని చెప్పేస్తాడు. నువ్వేమనుకుంటావు? అప్పుడు నువ్వేమనుకుంటావు? ప్రార్థన చేసి ఆమెన్ అన్నాను, తెల్లారికి వచ్చేసిన సంబంధం. ప్రార్థన చేసి ఆమెన్ అన్నం తెల్లారేసరికి సంబంధం వచ్చేసింది. Satan answers your prayer. There you are prone to commit mistake. These are all spiritual truths. Remember నీ that. ప్రార్థనకి సాతాను జవాబు ఇచ్చేస్తున్నాడు, గుర్తు పెట్టుకో. మోసం అనేక ఆత్మ సంబంధమైన తప్పిదాలు మనం చేస్తున్నాం. And కంగారు పడి you will settle for that. ఆ కంగారులో తీర్మానానికి వచ్చేస్తా, నిర్ణయానికి వచ్చేస్తా. అదే సంబంధం. I prayed. అవును, నేను ప్రార్థన చేశాను, Immediately God answered. వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు. God will take time sometime. దేవుడు కొంత సమయం తీసుకుంటాడు కొన్నిసార్లు. కొన్ని సార్లు. So
when the answer comes, you verify it. You prove that answer. ఒకవేళ నీకు జవాబు వచ్చిందా, నిజమేనా, అది నిర్ధారించుకోవాలి నువ్వు. So, when you are in trouble, నీవు కష్టంలో ఉన్నప్పుడు many times you make vows. చాలా సార్లు దేవునికి మొక్కుబడి When చేసుకుంటాం. the problem is solved, ఆ సమస్యకి పరిష్కారం అయిపోయినప్పుడు you are praying for job and God has given you a job. ఉద్యోగం కొరకు ప్రార్థన చేసినావు, దేవుడు నీకు ఉద్యోగం You ఇచ్చాడు. are praying for some health and God has cured you. ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినావు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. You asked for the promotion in the exam and God has promoted you. పరీక్షల కొరకు నువ్వు ప్రార్థన చేసినావు, ఆ పాస్ అయ్యేటట్టు చేసి పై చదువులు ఇచ్చాడు. After that you will forget God. ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడిని మర్చిపోతావు. You will forget your vow also. నీవు దేవునితో చేసిన ఆ ప్రమాణం మొక్కుబడి అన్ని మర్చిపోతావు. Do you know what God is telling? అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దానికి Deuteronomy 23 ద్వితీయోపదేశకాండం 23వ verse 21. 21వ వచనం. Deuteronomy 20. Hear carefully because many of us make vows. జాగ్రత్తగా వినండి, మనలో చాలా మంది ఈ రకమైన మొక్కుబడి చేసుకుంటాం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. అది ఆలస్యం చేయకూడదంట, వెంటనే చెల్లించాలి. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. ఒకవేళ నువ్వు మర్చిపోయినా గాని దేవుడు ఏం చేస్తాడట? తప్పక విడిచిపెట్టాడు, తప్పక రాబడతాడు. అది నీకు పాపమగును. కానీ నీకు మిగిలిదేటి? నీకు మిగిలింది ఏమిటి? పాపం. పాపము. What does it mean? దాని అర్థం ఏమిటి? Lord, if you pass me or if you give me a job, let us say, I will give you 1 lakh rupees. దేవా, నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను అని చెప్పాము అనుకోండి. Okay, God has given you a job. సరే, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు. Some people forget the 1 lakh completely. కొంతమంది అసలు ఈ 1,00,000 రూపాయలే మర్చిపోతారు. Some people, కొంతమంది దేవుడు కూడా వాయిదాల పద్ధతి, సులభ వాయిదాలు అనుకుని, ప్రభు అందాకి 10,000 తీసుకో. దేవుడి దగ్గర కూడా సులభ వాయిదాల పద్ధతి చెల్లుతుంది అనుకున్నట్టు వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రభువా అందాక ఈ 10,000 తీసుకో అంటారు. మిగిలిన 90,000 ఎగ్గో టుడే. మిగిలిన 90,000 ఎగ్గొట్టేయడమే. But what the Bible say? కానీ బైబిల్ ఏమని చెప్తుంది? God will requite you from you. దేవుడు దానిని నీ యొద్ద నుండి ఎట్లాగైనా రాబడతాడు. మిగిలిన 90,000 వడ్డీతో రాబడతాడు. జాగ్రత్త. మిగిలిన 90,000 మాటకు వస్తే అది వడ్డీతో రాబడతాడు, గుర్తుపెట్టుకో. కాలు ఇరగొడతాడో చెయ్యి ఇరగొడతాడో తెలీదు. కాలే ఇరగొడతాడో, చెయ్యి ఇరగొడతాడో, ఇంకేం 1 ఇరగొడతాడు. lakh will go. 1,00,000 రూపాయలు పోతాయి ఇక్కడ. What the Bible say? అది బైబిల్ చెప్తున్న మాట. If you vow a vow, if you fail to fulfill the vow, God will somehow requite that vow. దేవునితో నువ్వు ఏదైనా మొక్కుబడి చేసుకున్నావా, నీవు కానీ అది చెల్లించడం వెనకాడుతున్నావా, గుర్తుపెట్టుకో, దేవుడు తప్పక నీ నుండి రాబడతాడు దాన్ని. కానీ నీకేం మిగులుద్ది? కానీ నీకు మిగిలేది ఏమిటి? అది నీకు పాపమగును. అది నీకు పాపమగును. డబ్బులు పోయే పాపం మిగిలే. డబ్బులు పోయే పాపము మిగిలే. ఇవ్వలేకపోతే మొక్కుకోకు. ఇవ్వలేనప్పుడు మొక్కుకోకు. ప్రభు అది ఇస్తాను, ఇది ఇస్తాను, ప్రభు అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇవన్నీ చెప్పకు. ఇస్తానని చెప్తే కంపల్సరీ ఇస్తానని చెప్పేవా, తప్పకుండా ఇచ్చేయాలి. God has not asked you to make a vow. దేవుడు నిన్ను ఇలా మొక్కుబడి చేయమని చెప్పాడా? Out of your pain or need you are making a vow. నీకు నొప్పి వచ్చింది, అది నీ అక్కర కాబట్టి నువ్వు దేవునితో మొక్కుబడి So చేస్తున్నావు. don't play with God. దేవునితో ఆటలాడొద్దు. When you come around the table, examine your life. Have I made any vow to God and have not paid it? బల్ల దగ్గరకు వచ్చినప్పుడు నీ జీవితాన్ని పరీక్షించుకో. నేను ఏ విషయంలోనైనా దేవునికి మొక్కుబడి చేసి అది చెల్లించకుండా ఉన్నానా జ్ఞాపకం చేసుకో. ఆ విషయంలో అడుగు దేవుణ్ణి. It is a sin. అది పాపం అవుతుంది. These are the sins saints will commit, not sinners. ఇవి భక్తులు పరిశుద్ధులు చేసే పాపములు, ఇవి పాపాత్ములు చేసేవి కాదు ఇవి. How many times we made vows? ఎన్నిసార్లు మనం దేవునికి మొక్కుబడి How చేస్తాం? many times we failed in praying for the people of God? ఎన్నిసార్లు దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేసే విషయాలు How many తప్పిపోయాం? times we disobeyed the word of God? ఎన్నిసార్లు దేవుని వాక్యానికి అవిధేయులమయ్యాం? Like that there are so many things are ఇట్లా there. చెప్పుకుంటూ వెళ్తే ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. Despising your neighbor. నీ పొరుగు వాని తృణీకరించుట. For example, ఉదాహరణకి yeah, you can read Proverbs 14:21. సామెతల గ్రంథం 14:21. Proverbs 14:21. సామెతల గ్రంథం 14 అధ్యాయము 21 వచనం. 14:21. తన పొరుగు వాని తిరస్కరించువాడు తన పొరుగు వానిని తిరస్కరించువాడు పాపము చేయువాడు. ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడంట? Many times we despise our neighbors. అనేక పర్యాయాలు మన పొరుగు వారిని మనం తిరస్కరిస్తుంటాం.
Even speakers will despise other speakers. ఇంకా చెప్పాలంటే ప్రసంగికులు మరొక ప్రసంగికుని తిరస్కరిస్తుంటారు. Today we asked somebody to preach the word. ఈ రోజు ఎవరికి వాక్యం చెప్పమని అడిగాము, కొత్తగా వచ్చాడు. వచ్చాడు. He may not be able to tell so fluently like you. సరే, ఇక నువ్వు చెప్పిన అంత బాగా చెప్పలేకపోయాడు అనుకోండి. He told something. ఏదో చెప్పాడు ఆయన. You have to appreciate that person. అయినా నువ్వేం చేయాలా, ఆ వ్యక్తిని నువ్వు మెచ్చుకోవాలా. సరే, పర్వాలేదు, God has given you 1 or 2 thoughts, brother. దేవుడు నీకు కూడా 1-2 తలంపులు ఇచ్చాడు. Yes, God will help you. దేవుడు నీకు సహాయం చేస్తాడు. Many times we won't tell like. అనేక సార్లు మనం అట్లా చెప్పాం కదా. ఎవడో వస్తాడు. ఎవరో వస్తారు. వాడేం చెప్పాడు బ్రదర్, వాడేం చెప్పాడు బ్రదర్, నువ్వేమంటావు? అప్పుడు నువ్వేమంటావు? ఆడేం చెప్తాడు ఆ పిల్లకి? ఏం చెప్తాడులే ఆడ పిల్లగాడు. డోంట్ డిస్పైజ్. తిరస్కరించద్దు. 1వ క్లాసులోనే పుస్తకాలు రాయలేడు, 1వ క్లాసులో ఇలా రాస్తాడు, గుర్తుంచుకో. 1వ తరగతిలోనే పుస్తకాలు రాసేస్తారా? అప్పుడు వాడు రాసేది నేర్చుకుంటాడు. డోంట్ డిస్పైజ్ యువర్ బ్రదర్. నీ సహోదరుని తృణీకరించవద్దు. సమ్ పీపుల్ దే కెనాట్ షేర్ ద వర్డ్. కొంతమంది వాక్యము బోధించలేరు. వాడు లేచి నిలబడ్డాడంటే అందరూ తలకాయలు పట్టు కూర్చుంటారు. ఆయన లేచి నిలబడ్డాడంటే కూర్చున్న అందరూ తలకాయ పట్టుకుంటారు. నా ప్రార్థన ఏంటంటే నేను నిలబడినప్పుడు అలా పట్టుకోకూడదు. అందుకని నా ప్రార్థన ఏంటిదంటే నేను నిలబడినప్పుడు మీరు అందరూ తలకాయ పట్టుకోవద్దని. సో సమ్ పీపుల్ వెన్ దే స్టాండ్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ టెల్లింగ్, దే డు నాట్ నో, అదర్స్ ఆల్సో డు నాట్. మంది నిలబడ్డారంటే ఏమి చెప్పాలో ఏమి చెప్తున్నాడో ఆయనకి తెలియదు, కూర్చున్న వాడికి అసలే అర్థం కాదు. సమ్ పీపుల్ విల్ కమ్ అండ్ సే, కొంతమంది వచ్చి అంటారు, అరే భాయ్ నీకు అంత సరిగ్గా చెప్తే ఆ బ్రదర్ చెప్తే బాగుంటది కదా. నీకు అంత సరిగ్గా రాదులే, మరి ఆయన చెప్తే బాగుంటుంది కదా అంటారు. వీడి కోపం వచ్చి అప్పుడు ఈయన కోపం మండిపోతుంది. వీడు చెప్పలేడు ఈయన. ఏ గెంతరాక నేల వంకర అన్నాడు. గెంతరాక నేల వంకర అంటాడు కదా. సో ఏమంటాడు? ఏమంటాడు? అది అలాగే ఉంటది. అలాగే ఉంటది. మరి డైరెక్ట్ ఫ్రమ్ గాడ్. ఆడు కంప్యూటర్ లో కాపీ కొడుతున్నాడు. ఆడు నాదంతా డైరెక్ట్ గా వాక్యం అంతా డైరెక్ట్ గా చెప్తాను, ఆయన అంత కంప్యూటర్ లో చెప్తాడు. డిస్పైజింగ్ ద బ్రదర్. సహోదరుని తృణీకరించు. డోంట్ డిస్పైజ్ ఎనీబడి. ఎవరిని కూడా తిరస్కరించదు. వెన్ యు డిస్పైజ్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్, నీవు ఆ విధంగా తిరస్కరిస్తే, తృణీకరిస్తే, అదర్ పీపుల్ డిస్పైజింగ్ ద బ్రదర్ ఐ యామ్ టాకింగ్. వేరే వాళ్ళ గురించి పక్కన పెట్టండి, నీ సహోదరుని తిరస్కరిస్తే ఇట్ ఈస్ ఎ సిన్. అది పాపము. నీకు లైక్ దిస్ మెనీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దే కమిట్ సిన్స్. ఈ విధంగా దేవుని పిల్లలే చాలా రకాల పాపములు చేస్తున్నారు. We have to examine. ఈ విషయాల్లో మనం పరీక్షించుకోవాలి. So like that, witnessing is also one of the command of God. ఈ విధంగా సాక్ష్యం ఇచ్చుట అనేది కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఒకటి. If you are not witnessing, నీవు సాక్ష్యం ఇవ్వకుండా ఉంటే, God has kept you in a particular place. దేవుడు నిన్ను ఫలానా ప్రాంతంలో పెట్టినాడు. God has kept you in a college. దేవుడు నిన్ను కాలేజీలో పెట్టాడు. Maybe in a school as a teacher. లేదా ఒక స్కూల్లో టీచర్ గా పెట్టాడు. Maybe in an office. లేదా ఒక ఆఫీస్ లో పెట్టాడు. Sometimes in a particular locality. ఒక ప్రాంతంలో దేవుడు నిన్ను పెట్టాడు. Why? ఎందుకు? God will not do anything in your life accidentally. దేవుడు నీ జీవితంలో ఏది కూడా ప్రమాదవశాత్ అనుకోకుండా ఏమి చేయడానికి. If you are a child of God, everything is so minutely planned. నీవు దేవుని బిడ్డవైతే నీ జీవితం ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణముగా దేవుడు ఒక ప్రణాళికబద్ధంగా God planned right from before the foundation of the world about your life. ఇది దేవుడు నీ జీవితం కొరకైన ఈ ప్రణాళికని జగత్తుకు పునాది వేయక మునుపటి నుండే ఆయన సంకల్పించాడు. So you just ask God, Lord, what you want me to do, like Apostle Paul. నువ్వు అడగాలి అపోస్తలుడైన పౌలు వలె, దేవా నన్ను ఏమి చేయమంటావు అడగాలి నువ్వు. So God has kept you in one particular place means it is with a purpose. దేవుడు నిన్ను ఫలానా ప్రాంతంలో పెట్టాడు అంటే ఖచ్చితంగా ఒక ఉద్దేశంతో పెట్టాడు. Why God has kept you in India? దేవుడు నిన్ను భారతదేశంలో ఎందుకు పెట్టాడు? Why God has not kept you in America? దేవుడు నిన్ను అమెరికాలో ఎందుకు పెట్టలేదు? Or in Australia? లేదా ఆస్ట్రేలియాలో ఎందుకు Or in పెట్టలేదు? Singapore? లేదా సింగపూర్ లో? Why only India? ఎందుకు భారతదేశంలో? In India only in AP? ఇండియాలో కూడా అది ఏపీలో పెట్టాడు ఎందుకు? Why in Tadepalligudem? ఆంధ్రాలో తాడేపల్లి కూడా Or in your own village? లేదా నీ సొంత గ్రామంలో? Why in that particular family? ఎందుకు ఆ ఫలానా కుటుంబంలోనే పెట్టాడు? Everyone. See, God plan for everybody's life. దేవుడు ప్రతి ఒక్కరి జీవితం గురించిన ప్రణాళిక ఉంది, గుర్తుపెట్టు. Lord, why you kept me here? దేవా నన్ను ఇక్కడే ఎందుకు పెట్టావు? What you want me to do? నేను ఏమి చేయాలని కోరుతున్నావు? Yes, that is a very important question. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. There you must be a witness. అక్కడ నీవు దేవునికి సాక్షిగా ఉండాలి. I cannot work where you can work and you cannot work where I can work. నీవు పని చేస్తున్న ప్రాంతంలోకి వచ్చి నేను చేయలేను,
నేను పని చేసుకునే ప్రాంతం నువ్వు వచ్చి పని చేయలేవు అక్కడ. Where I am preaching, you cannot preach, and where you are preaching, I cannot preach. నేను ఎక్కడ వాక్యం చెప్పగలను నువ్వు అక్కడికి వచ్చి చెప్పలేవు. నీవు వాక్యం చెప్పే స్థలానికి వచ్చి నేను చెప్పలేను. That's why you are important and I am also important to God. అందుకనే దేవునికి నీవు ప్రాముఖ్యమైన వాడు, నేను ప్రాముఖ్యమే. I have to do my work and you have to do your work. నా పని నేను చేయాలి, నీ పని నువ్వు చేయాలి. So, brothers and sisters, కాబట్టి సహోదరి God సహోదరు, has kept you in different places to be a witness. దేవుని కొరకు మనం సాక్షులుగా ఉండాలి. వేరు వేరు ప్రాంతాల్లో మనల్ని పెట్టినాడు. But అయితే the most important principle we have to notice, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నియమాన్ని ఇక్కడ మనం గమనించదగ్గది. to be a witness unto the Lord, you must have testimony. దేవుని కొరకు నీవు సాక్షిగా జీవించాలంటే ఈ ఆశగా నీకుంటే నీకు సాక్ష్యం ఉండాలి. Your vessel must be clean. నీ పాత్ర శుభ్రముగా ఉండాలి. If you are not clean, whatever you tell, nobody is going to hear. నీవు శుభ్రంగా లేకపోతే నీవు ఏమి చెప్పినా గానీ ఎవ్వరు వినరు దాన్ని. If you are not leading a holy life, if you are in the world as a worldly man, in the house as a spiritual man, nobody is going to hear what you are saying. నీవు పరిశుద్ధమైన జీవితం జీవించకుండా లోకంలో ఉన్నప్పుడు లోక తీరు, మందిరానికి వచ్చిన మందిరం భాష మాట్లాడుతాం, నీవు చెప్పేది ఎవ్వరు వినరు. The vessel must be clean. పాత్ర అనేది శుభ్రంగా ఉండాలి. World is in need of the gospel. ఈ రోజు లోకానికి సువార్త వినవలసిన అవసరం అక్కరలో ఉన్నది. People are craving for gospel. ప్రజలు సువార్త వినాలనేటువంటి In ఆరాటపడుతున్నారు. the midst of so many troubles, yet there is craving for gospel. అనేక రకమైన కలవరంతో నిండిన ఈ ప్రపంచంలో ప్రజలు ఒక మంచి వార్త వినాలని ఆశిస్తున్నారు. And you are the witness. నీవే సాక్షివి. There is an answer with you for their need. వారి అక్కరికి నీ దగ్గర జవాబు ఉంది. But అయితే to give that, fulfill that need, you must be clean. వారి అక్కర తీర్చాలంటే నీవు పవిత్రంగా ఉండాలి. To be a witness unto the Lord, you must have testimony. దేవుని కొరకు సాక్షిగా జీవించాలని కోరితే మొదట నీకు సాక్ష్యం ఉండాలి. For example, ఉదాహరణ, this is summer. ఇది వేసవి కాలం కదా, I am so thirsty. నాకు చాలా దాహంతో ఉన్నాను. నేను I came to your house. మీ ఇంటికి వచ్చాను. You love me. నన్ను మీరు ప్రేమిస్తున్నారు. I love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. And I came to your home. మీ ఇంటికి వచ్చాను మంచి ఎండలో. And immediately what you will do? వెంటనే మీరు ఏం చేస్తారు? Arre, this is summer, Anna needs some juice, or you must have prepared some orange juice or something like that. బాగా ఎండగా ఉందని చెప్పి మీరు ఏదో పండ్ల రసం ఏదో బత్తాయి రసం ఏదో మీరు చేశారు. And you have brought me. ఇది తీసుకొని వచ్చారు గ్లాసులో. అసలే ఎండలో వచ్చా. అసలు ఎండలో కదా వచ్చాను. మీరు గ్లాసులో తెస్తుంటే గ్లాసులో తెస్తుంటే నాకు ఎట్ట కనిపిస్తుంది? నాకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ నోరూరిపోతా ఉంటుంది. లొట్టలు వేస్తా ఉంటా. లొట్టలు వేసుకుంటాం. ఎప్పుడు ఇస్తాడా తాగేద్దాం. ఎప్పుడు ఇస్తారా తాగేస్తారా. And you brought that juice to me. సరే, మొత్తానికి మీరు తెచ్చారు ఆ గ్లాసులో ఆ జ్యూస్ తెచ్చారు. I am thirsty. నేను దప్పిగానే ఉన్నాను. Wonderful fresh juice is there. అందులో ఉన్న మంచి తాజా అయిన పండ్ల రసం మీరు You తెచ్చారు. have given me the glass. ఆ గ్లాస్ నాకు ఇచ్చారు. Glass is dirty. ఆ గ్లాస్ అంతా మురికిగా ఉంది. Will I drink or? నేను తాగుతానా? Now you tell me. ఇప్పుడు చెప్పండి. I am thirsty. నాకు చాలా దాహముగా I need juice. నాకు ఇప్పుడు పండ్ల రసం And కావాలి. you brought a fresh juice, wonderful juice. దానికి నువ్వు తెచ్చావు మంచి తాజా పండ్ల రసాన్ని తెచ్చావు. But the glass is dirty. కానీ తీరా చూస్తే ఈ గ్లాస్ శుభ్రం చేయలేదు, మురికిగానే ఉంది. What I will do? అప్పుడు నేనేం చేస్తాను? మీరేం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? ఎవరు మాట్లాడరు, ఎలాగే కూర్చుంటారా? ఎవరు మాట్లాడకుండా అలాగే కూర్చొని ఉంటారా? We will not drink it. మనం తాగం కదా. ఇంకొక అబద్ధం ఆడేస్తాం. అక్కడ మళ్ళీ ఇంకొక అబద్ధం. అబ్బాయి ఇప్పుడు బస్ స్టాండ్ లో తాగొచ్చాను బ్రదర్. వద్దులేండి, ఇక్కడే బస్ స్టాండ్ లో ఇప్పుడే తాగేసి వచ్చాను. ఇలాంటివి చెప్పడంలో మనల్ని మించిన వాళ్ళు లేరు. నువ్వు ఇలాంటివి చెప్పాలంటే మన తర్వాత ఎవడైనా. సో ఇప్పుడే బస్ స్టాండ్ లో ఇప్పుడే ఇదిగో ఇక్కడే బస్సు దిగగానే తాగేసి వచ్చాను. వై? ఎందుకు? ద గ్లాస్ ఈస్ గ్లాస్ మురికిగా ఉంది. దట్స్ వై టు బి ఏ విట్నెస్ యు మస్ట్ హ్యావ్ టెస్ట్. అందుకని సాక్షిగా జీవించాలంటే నీకు సాక్ష్యం ఉండాలి. వరల్డ్ ఈస్ ఇన్ నీడ్ ఆఫ్ గాస్పెల్. లోకానికేమో సువార్త కావాలి. The world is in need of thirst for the gospel. నేను దప్పికొనిన్నట్టుగానే లోకానికి సువార్త అనే దాహములో ఉన్నారు. And wonderful juice gospel is with you. చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఆ పండ్ల రసం అనే సువార్త నీ దగ్గర ఉంది. And that juice only can quench the thirst. ఆ పండ్ల రసముతోనే వారి దప్పిక తీర్చబడుతుంది. But కానీ you are not clean, you are dirty. నీవు
శుభ్రంగా లేవు, అంత మురికిగా ఉన్నావు. Your life is not clean. నీ బ్రతుకు శుభ్రంగా లేదు. Do you know why the people are not accepting gospel? ప్రజలు సువార్తని ఎందుకు అంగీకరించడం It లేదు is తెలుసా? not by seeing Jesus, it is by seeing you. God, they are not accepting gospel. యేసు ప్రభువుని బట్టి కాదు, ఆయనను చూసినప్పుడు కాదు, నిన్ను చూసినప్పుడు నీ బ్రతుకు బాగలేదు కాబట్టి. Isn't it? అవునా కదా? Many times, we want to be witnesses unto the Lord without having testimonies. That's why we are a big failure. అనేక పర్యాలు మనకి సాక్ష్యం లేకుండానే సాక్షులుగా జీవించాలని కోరుతాం, అందుకనే ఘోరంగా విఫలమవుతుంటాం. The first Prime Minister of India, Mr. Pandit Jawaharlal Nehru. మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి గౌరవనీయుడైన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ Do గారు, you know what he said? ఆయన ఏమని చెప్పారు తెలుసా? He is a big historian. ఆయన ఒక పెద్ద చరిత్రకారుడు. He knew the history of the whole world. ప్రపంచ చరిత్ర అంతా బాగా తెలుసా? He has seen what has happened in the Christian countries and other countries also. క్రైస్తవ దేశాల్లో ఇతర దేశాల్లో జరిగిన సమాచారం అంతా ఆయన దగ్గర ఉంది. Do you know what he wrote? ఆయన ఏమని Do రాశాడు you know తెలుసా? what he said? ఆయన చెప్పిన మాట తెలుసా? If every Christian in India lives like a true Christian, India would have become a Christian country long back. భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు నిజముగా క్రైస్తవుడుగా జీవించగలిగి నిజమైన క్రైస్తవుడుగా జీవించుంటే ఈ భారతదేశం ఏనాడు క్రైస్తవ దేశముగా మారిపోయి That ఉండేది. is what a Gentile Pandit Jawaharlal Nehru said. ఇది ఒక అన్యజనుడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పిన మాట. What he is telling? ఏమని The చెప్తున్నారు? Christians in India are not living like true Christians. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు నిజమైన క్రైస్తవులుగా జీవించడం లేదు వాళ్ళు. Is it not a challenge to us? ఈ మాట విన్నప్పుడు ఇది మనకు సవాలు కదా? That's why to be a witness unto the Lord, you must have testimony. అందుకని దేవుని కొరకు సాక్షిగా జీవించాలంటే మనకు సాక్ష్యం ఉండాలి. That's why we have to examine our lives regularly before witnessing for the Lord. అందుకనే దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేదాన్ని ముందుగా మన జీవితాలని పరీక్షించుకుంటూ ఉండాలి. Brothers and sisters, సహోదరి సహోదరులారా, in this context, మరి ఈ సందర్భంలో I want to bring before you, which is my favorite character, like Joseph. నేను మీ ముందుకి ఒక వ్యక్తి, నాకు చాలా నచ్చిన, నాకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి యోసేపుని మీ ముందుకు Of తీసుకొస్తాను. course, all we like everybody in the Bible. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు అందరి ఇష్టమే. But about Joseph, అయితే యోసేపు గురించి from his life, we are going to see what kind of testimony we must have. ఆయన జీవితంలో చూద్దాం ఏ రకమైన సాక్ష్యమును మనము కలిగి ఉండాలి. This morning and tomorrow morning, we are going to see his life and what kind of testimony he cultivated and what kind of testimony we are having. ఈ పూట రేపటి దినం ఉదయం కూడా యోసేపు ఏ రకమైనటువంటి సాక్ష్యమును ఆయన కలిగి జీవించాడు, అలవర్చుకున్నాడు, అది మన జీవితంలో మనం కూడా ఎట్లా మనం కలిగి ఉండాలి, అలవర్చుకోవాలి అనే విషయాలు How can చెప్పుకుంటాం. we be successful witnesses unto the Lord? దేవుని కొరకు మనము విజయవంతమైన సాక్షులుగా People in the Bible, they are not ordinary people. బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులు వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. Because of one young man like Joseph, even the wicked Pharaoh, he has talked about the living Lord Jehovah. ఒక యవనస్తుడైన యోసేపుని గురించి ఆనాడు ఫరో రాజు జీవము గల దేవుడు అనే మాట తన నోటి నుండి చెప్పాడు. Brothers and sisters, సహోదరి సహోదరులారా, because of one Daniel, the Gentile king Darius ran in the streets of Medo-Persian Empire. ఒక్క దానియేలును బట్టి అన్యజన రాజు మాదీయ పారసీకుడు దర్యావేష రాజు ఆ బబులోను వీధులలో పిచ్చి పట్టిన వాడుగా పరుగులు తీశాడు. Many people do not know, because of one young girl Esther, Ezra and Nehemiah, they were sent to Jerusalem to build the temple and also to build the walls of the temple. చాలా మందికి తెలియని విషయం, ఒక బానిసగా ఉండినటువంటి చిన్నదైన ఎస్తేరుని బట్టి ఎజ్రా, నెహెమ్యాలు వారు ప్రోత్సహించబడి ప్రేరేపించబడి విడుదల పొంది వారు యెరూషలేములో కూలిపోయినటువంటి ఆ దేవాలయం, ఆ ప్రాకారాలు నిర్మించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. Many people do not know, behind the going of Nehemiah, Esther was there. నెహెమ్యా తిరిగి వెళ్ళడానికి దాని వెనకాల పనిచేసిందంతా ముఖ్యంగా ఎస్తేరు అన్న సంగతి చాలా మందికి తెలియదు. Esther married Ahasuerus, ఎస్తేరు అహష్వరోష్ ని పెళ్లి చేసుకుంది. and Artaxerxes was the son of Ahasuerus, అర్థహశస్త అహష్వరోష్ యొక్క కుమారుడు. and he is the stepson of Esther. ఇతడు మరి ఎస్తేరుకి Savati koduku. సవతి కొడుకు. What does it mean? అంటే అర్థం ఏమిటి? Ahasuerus was having a few wives, అహష్వరోష్ కి కొంతమంది భార్యలు ఉన్నారు. and Esther is one of the wives, ఎస్తేరు ఒక భార్య పిల్ల. and Artaxerxes is the son of one more wife. అర్థహశస్త మరొక భార్య కుమారుడు. So in 478 BC,
Esther became the queen. క్రీస్తు పూర్వం 478లో ఎస్తేరు రాణి అని. And after that, దాని తర్వాత when Artaxerxes was born, అర్తహషస్త పుట్టినప్పుడు the history, Jewish history says, Esther, being the stepmother, brought up Artaxerxes and created some love towards God. చరిత్ర ఏమని చెప్తుందంటే ఈ ఎస్తేరు అర్తహషస్త యొక్క ఆ మనస్సులో దేవుని యొక్క మందిరం గురించి, దైవికమైన సంగతుల గురించి ఆయనకు ప్రేరేపణ కలిగించింది. ఆ కారణాన్ని బట్టి వారు తిరిగి తమ దేశాన్ని వెళ్ళటకు అనుమతి ఇచ్చారు. Because Esther is a Jewish girl. ఎందుకంటే ఎస్తేరు యూదురాలు, She belongs to the tribe of Benjamin. బెన్యామీను గోత్రికురాలు, And she is a Jew. ఆమె యూదురాలు. And she created desire or love in the heart of Artaxerxes towards the Lord Jehovah, the God of the Bible. బైబిల్ గ్రంథంలోని దేవుడైన యెహోవా గురించి అర్తహషస్త మనస్సులో ఆయన పక్షంగా ప్రేమను ఆమె పుట్టించగలిగింది ఎస్తేర్ రాణి. That's why అందుకని in the later years, ఆ తర్వాత సంవత్సరాల్లో Ezra, ఎజ్రా, Nehemiah, నెహెమ్యా they got permission from the king to go to Jerusalem. వారు యెరూషలేమునకు వెళ్ళడానికి రాజు దగ్గర నుండి అనుమతిని పొందినారు. Some of the sisters in the Bible, they worked by being behind the curtain. They did wonderful work. బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు, తెర వెనకాల ఉండి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించారు. Without Jochebed, there is no Moses. యోకేబేదు లేనిది మోషే లేడు. What a wonderful bringing up by Jochebed. యోకేబేదు ఎంత అద్భుతమైన విధానంలో ఆ బిడ్డలు పెంచింది. Without Eunice, without Louis, there is no Timothy. యూనికే లేనిదే తిమోతి లేడు. Wonderful woman. అద్భుతమైన స్త్రీలు They worked behind the curtain. వారంతా తెర వెనక ఉండి If పనిచేస్తున్నారు. I talk about the woman, Phoebe may get angry. Hey, afternoon I will tell. స్త్రీల గురించి నేను చెప్పడం మొదలు పెడితే ఫీబక్ కోపం వస్తుంది. ఇదంతా నేను మధ్యాహ్నం చెప్పవలసి ఉంది అంట. పేపర్ అవుట్ చేసి పడేసాడు. అంత పేపర్ అవుట్ చేశాను. అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ వాయింపుడు అక్కడ. అయిపోయిన తర్వాత 4 చీవాట్లు ఉంటాయి. వండర్ఫుల్ women. అద్భుతమైనటువంటి స్త్రీలు వాళ్ళు. God used Esther as an instrument to send Nehemiah and Ezra. దేవుడు నెహెమ్యా ఎస్తేర్లని తిరిగి వారి దేశానికి మందిరం కట్టడానికి పంపించడంలో ఎజ్రా నెహెమ్యాలను ఈమెను దేవుడు ఎస్తేర్ని ఒక సాధనముగా వాడుకున్నాడు. When we stand before God, all these things we can see very openly, very clearly when we go to heaven. దేవుని ఎదుట నిలబడినప్పుడు, ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ సంగతులన్నీ కూడా ఎంతో తేటగా స్పష్టంగా మనం చూడగలం. Yes, to be a witness. సాక్షిగా ఉండాలి అంటే So God used ordinary people even to move the kingdoms. దేవుడు రాజ్యాలు కదిలించడానికి సాధారణమైన వ్యక్తులను వాడుకున్నాడు. God has turned the world upside down. దేవుడు భూలోకమును తలక్రిందులుగా చేసినాడు. Ordinary people, Paul and Silas was going. They were going to Berea. And what the people are telling in Acts 17:6, yes, the people who turned the world upside down have come here also. అపోస్తల కార్యములు 17:6లో సాధారణమైన వ్యక్తులు పౌలు, సీల ఆ ప్రాంతం వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు? ఇదిగో భూలోకమును తలక్రిందులు చేసిన ఇక్కడను వచ్చి ఉన్నారు. God is not changed. దేవుడు మారిపోలేదు. God wants to turn the earth upside down even by using you. దేవుడు నిన్ను కూడా వాడుకొని భూలోకాన్ని తలక్రిందు చేయాలనుకున్నాడు. God's power is not diminished. దేవుని యొక్క శక్తి తరిగిపోలేదు. Many times our faith is diminished. అనేక పర్యాయాలు మనకున్న విశ్వాసం తగ్గిపోతుంది. Why God is not using you? ఎందుకు దేవుడు నిన్ను వాడుకోవడం లేదు? Many times because the testimony is not there. అనేక పర్యాయాలు మనం గమనిస్తే మనకు సాక్ష్యం లేదు. Somewhere you are compromising. ఎక్కడో నువ్వు రాజీ పడిపోతున్నావు. What about Joseph? యోసేపు మాట ఏంటి? Wonderful man of God. అద్భుతమైన వాడు, దైవజనుడు. The hardships he underwent are beyond our imagination. తాను పడ్డ కష్టాలు మన ఊహకు మించినవి. The hardships have never hardened his heart. తాను పడ్డ కష్టాలు తన హృదయం, తన మనసుని కఠినపరచలేకపోయినాయి. Never compromised in his faith. తన విశ్వాస జీవితంలో ఎక్కడ రాజీ He పడలేదు. never fallen from his తన faith. విశ్వాసం నుండి కిందకి దిగజారిపోలేదు. Oh, he underwent severe testings. He never complained in his life. జీవితంలో తీవ్రమైనటువంటి పరిశోధనలు కూడా వెళ్ళినప్పటికీ ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు. ఇంటిలో ఇద్దరు జ్వరం వస్తే చాలు, ఇంటిలో ఇద్దరికి జ్వరం వస్తే చాలు, ఎన్ని కంప్లైంట్స్, ఎన్ని ఫిర్యాదులు వస్తాయి. అన్ని కష్టాలు మాకే, అన్ని కష్టాలు మాకే అంటాం. ఊరికి దొరుకుతాడు యోబుకుడు. యోబు వంటి కష్టాలు ఊరికే దొరికాడు కదా యోబు. ఇక మాట్లాడితే జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా యోబు లాంటి శ్రమలు వచ్చాయి అంటారు. ఎందుకు రాశాడో గానీ ప్రభు యోబు గురించి. ఆ ప్రభు యోబు గురించి ఎందుకు రాశాడు? జ్వరం వచ్చినోడు కూడా యోబే, జ్వరం వచ్చినోడికి కూడా యోబు, తలకాయపోటు వచ్చినోడు ఒక యోబు, తలపోటు వచ్చిన వాడికి ఒక యోబు, తలకాయపోటు వచ్చినోడు సంఘానికి తలపోటు.
ఆ తలపోటు వచ్చిన వాడు సంఘానికి తలపోటు. Oh, brothers and sisters, సోదరి సోదరులారా, what about Joseph? యోసేపు మాట ఏమిటి? He underwent the difficulties which are beyond our imagination. మన గ్రాహ్యానికి మించిన కష్టాలు పడ్డాడు యోసేపు. Yet he never failed God. ఆయనను దేవుని విషయంలో ఎక్కడ తప్పిపోలే. God used such a person to move the countries. దేవుడు అలాంటి వ్యక్తిని వాడుకుని దేశాలను కదిలించడానికి వాడుకున్నాడు దేవుడు ఆ వ్యక్తిని. Why? ఎందుకు? He was having testimony. ఆయనకి సాక్ష్యం ఉండినది. First thing is, మొదటి సంగతి, 3 things I want to share about Joseph. One thing only I will share now. యోసేపు గురించి 3 విషయాలు చెప్పాలనుకున్నాను, ఇప్పటికి ఒకటే అయింది. అవలేదు, ఒకటి కూడా ఇంకా ముగించబడలే. ఒకటి స్టార్ట్ చేస్తున్నా, అది ఇంకా ఒకటి మొదలు పెడతా ఉన్నా. So 2 more are there. మరొక 2 విషయాలు. So the first thing is, మొదటి సంగతి, Joseph was having personal testimony. యోసేపుకి వ్యక్తిగతమైన సాక్ష్యం ఉంది. What is personal testimony? ఏమిటి వ్యక్తిగతమైన సాక్ష్యం అంటే ఏమిటి? 39th chapter of Genesis. రండి, ఆదికాండం 39వ అధ్యాయం. Very well known verse. అందరికి బాగా పరిచయమైనటువంటి Verse 2. 2వ వచనం. Genesis 39:2. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడైయుండెను. That's all. Many times we read this verse. అనేక సార్లు ఈ వచనాన్ని చదివి ఉంటాం కదా. The Lord was with Joseph. యెహోవా యోసేపునకు తోడైయుండెను. Where is Joseph? యోసేపు ఎక్కడున్నాడు ఆ సమయంలో? Yeah. He is in Egypt. ఐగుప్తులో ఉన్నాడు. He is in Potiphar's house. పోతిఫర్ ఇంటిలో ఉన్నాడు. Yeah, correct. So he is in Egypt. ఐగుప్తులో ఉన్నాడు యోసేపు. God is with Joseph means దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు అంటే God is in Egypt. దేవుడు ఐగుప్తులో ఉన్నాడని కదా, Isn't it? అవునా కదా? Because Joseph is in Egypt. ఎందుకంటే యోసేపు ఐగుప్తులో ఉన్నాడు కదా. God is in Egypt. దేవుడు ఐగుప్తులో ఉన్నాడు. And God is with Joseph means దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు అంటే God is in Potiphar's house. దేవుడు పోతిఫర్ ఇంటిలో కూడా ఉన్నాడుగా. Because Joseph is in Potiphar. ఎందుకంటే యోసేపు పోతిఫర్ ఇంటిలో ఉన్నాడు. God is in Potiphar's house. దేవుడు పోతిఫర్ ఇంటిలో ఉన్నాడు. In Potiphar's house, పోతిఫర్ ఇంటిలో maybe 15-20 people are there. 15-20 మంది ఇంకా ఉండొచ్చు. Because he is a big officer, maybe some soldiers also may be there. పెద్ద అధికారి, సైనికులు వీళ్ళంతా ఉండొచ్చుగా. So many workers are there. చాలా మంది పని వాళ్ళు ఉంటారు. Okay, maybe around 10-15 people are there. 10-15 మంది ఉండే ఉంటారు. God is there. దేవుడు ఉన్నాడు అక్కడ In Egypt, ఐగుప్తులో. say few lakhs are there. ఐగుప్తులో కొన్ని లక్షల మంది ఉన్నారు. And God is there. దేవుడు అక్కడ ఉన్నాడు. But what the Holy Spirit is writing, కానీ పరిశుద్ధాత్మ ఏమని రాశాడు? it is the Holy Spirit has not written God is in Egypt. ఇక్కడ దేవుడు ఐగుప్తులో ఉన్నాడు అని పరిశుద్ధాత్మ రాయలేదు కదా. The Holy Spirit is not writing that God is in Potiphar's house. దేవుడు పోతిఫర్ ఇంటిలో ఉన్నాడు అని కూడా పరిశుద్ధాత్మ రాయలేదు. The Holy Spirit is isolating Joseph and telling, I am with this boy. పరిశుద్ధాత్మ యోసేపుని వేరు చేసి నేను యోసేపునకు తోడై ఉన్నాను అని చెప్పాడు. God was with Joseph. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. What I say may pinch you. నేను చెప్పేది మీకు నొప్పించవచ్చు, ఇప్పుడు బాధ కలిగించవచ్చు. Now what I am going to say, నేను చెప్పే మాట ఏమిటో తెలుసా? God is in Zion. దేవుడు సియోనులో ఉన్నాడు, No doubt. అందులో ఏ అనుమానమే లేదు. Because children of God are gathering. ఎందుకంటే దేవుని పిల్లలు కూడి ఉన్నారు. But కానీ God is not with everybody. దేవుడు అందరితో లేడు. Remember, అది గుర్తుపెట్టుకోవాలి. it may pinch you. ఇది మీకు నొప్పిస్తుంది. 2,000 people may be gathering in Hebron. హెబ్రోన్ లో 2,000 మంది కూడుకోవచ్చు. God is in Hebron. దేవుడు హెబ్రోన్ లో ఉన్నాడు. Without God, why people are raising their hands that we are born again? దేవుడు లేకపోతే నేను తిరిగి జన్మించానని ప్రజలు చెయ్యందుకు ఎత్తుతారు. The Holy Spirit is convincing people of their sin and they are being born again. పరిశుద్ధాత్మ ప్రజలని ఒప్పిస్తున్నాడు. వాళ్ళు ఒప్పించబడిన వారే తీర్మానంతో చెయ్యెత్తుతున్నారు. So God is there. అంటే దేవుడు అక్కడ ఉన్నాడు. God is working. దేవుడు అక్కడ పని చేస్తున్నాడు. But sad thing is, విచారకరమైన సంగతి, God is not with all the 2,000 people. దేవుడు అక్కడ ఉన్న 2,000 మందితో కూడా లేడు. That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Many people are there in Potiphar's house. God is not telling I am with everybody. పోతిఫర్ ఇంటిలో చాలా మంది ఉన్నారు. దేవుడు అక్కడ ఉన్న వారందరితో నేను ఉన్నానని చెప్పలేదు. Many people are there in Egypt. God is not telling I am with everybody. ఐగుప్తులో చాలా మంది ఉన్నారు ప్రజలు, కానీ దేవుడు ఇదిగో నేను ఐగుప్తులో ఉన్న ప్రజలందరితో కూడా ఉన్నానని I చెప్పాడు. am with only one boy. నేను ఒకే ఒక్కడితో ఉన్నాను. I am with only one that 17-18 years boy. ఆ 17-18 సంవత్సరాల పిల్లవాడితోనే ఉన్నాను. If God is with you, then you can be a right witness. If not, you cannot be a witness. దేవుడు నీతో కూడా ఉంటేనే దేవునికి సరి అయిన సాక్షిగా నువ్వు జీవించగలవు.
లేదా నీవు దేవునికి సాక్షిగా ఉండలేవు. Personal testimony. వ్యక్తిగతమైన సాక్ష్యం. God with you and you with God. నీవు దేవునితో కూడా ఉండుట, దేవుడు నీకు తోడుగా ఉండుట. Now this morning the question ఈ is, ఉదయకాలం ప్రశ్న ఏమిటిదంటే, you are in Zion, నీవు సియోనులో ఉన్నావు, God is in Zion. దేవుడు సియోనులో ఉన్నాడు. Is God with you or not? దేవుడు నీతో కూడా ఉన్నాడా లేదా? If God is not with you, you may be in Zion, you may be in Hebron, you cannot be a witness. దేవుడు నీతో కూడా లేకుండా నీవు సియోనులో ఉన్నా, హెబ్రోన్లో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గానీ ఏమి లాభం లేదు, నీవు దేవునికి సాక్షిగా ఉండలేవు. Joseph, యోసేపు though he was in Egypt, అతను ఐగుప్తులో though ఉండినప్పటికీ, he was working as a slave, ఒక బానిసగా అక్కడ ఉండినప్పటికీ God is with him. దేవుడు యోసేపుకు తోడు. What a wonderful testimony. ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇది. Why God was with him? దేవుడు ఎందుకు అతనితో కూడా ఉన్నాడు? Why Joseph only could do so many wonders? యోసేపు ఒక్కడే ఎన్ని అద్భుతాలు చేయగలిగాడు ఎందుకు? Because he could maintain that personal holiness and relationship with God. ఎందుకనగా దేవునితో వ్యక్తిగతమైన పరిశుద్ధతని, దేవునితో సంబంధాన్ని ఆయన కొనసాగించగలిగిన, He knew God and he was walking by faith with God. దేవుని ఎరిగి ఉన్నాడు, విశ్వాసము ద్వారా దేవునితో నడిచిన వ్యక్తి. He was having true spirituality. నిజమైన యథార్థమైనటువంటి ఆత్మీయత కలిగిన వాడు యోసేపు. Paul is using a wonderful word పౌలు ఇక్కడ ఒక చాలా అద్భుతమైనటువంటి మాట ఉపయోగించారు. while writing to Ephesians from the prison. చెరసాలలో నుండి ఎఫెసీయులకు రాస్తూ చెప్తారు. Ephesians 4:24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై. యథార్థమైన భక్తియు గలవారై. So Paul is writing to Ephesians, పౌలు ఎఫెసీయులకు రాస్తున్నాడు, you must have righteousness and true holiness. నీతియు యథార్థమైన భక్తి లేదా నిజమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉండాలి. Suppose if Paul writes, ఒకవేళ పౌలు ఈ విధంగా రాస్తున్నాడు అనుకోండి, నీతియు భక్తియు గలవారై. నీతియు భక్తియు గలవారై. నువ్వేమన్నా కాదంటావా? దాన్ని ఏమైనా కాదంటామా? నేనేమన్నా కాదంటా? నేనేమైనా కాదంటానా? We cannot say no. ఏమి అనడానికి లేదు. నీతియు భక్తియు గలవారై అని రాయొచ్చు కదా. నీతియు భక్తియు గలవారని కూడా రాస్తే But సరిపోతుంది. what he is writing? కానీ ఇక్కడ ఏమని రాశాడు? నీతియు యథార్థమైన భక్తి అని ఎందుకు అంటున్నాడు? దొంగ భక్తి ఉంది గనక. నీతియు యథార్థమైన భక్తి అని ఎందుకు ఉపయోగించాడు అంటే దొంగ భక్తులు కూడా ఉన్నారనే కదా. God will not be there with దొంగ భక్తులు. దేవుడు దొంగ భక్తులతో ఉండడు, అది గుర్తుపెట్టుకో. పైకి భక్తి, పైకి భక్తే, దొంగ భక్తి. కానీ దొంగ భక్తి. That's why Paul is writing so clearly that is true spirituality and holiness. అందుకనే పౌలు ఎంతో స్పష్టంగా రాస్తాడు, నిజమైనటువంటి నీతియు యథార్థమైన భక్తియు పరిశుద్ధతయు కలిగి ఉండాలి. What type of bhakti you are having today? మరి నీకు ఏ విధమైన భక్తి ఉంది? That is very important. అది చాలా ప్రాముఖ్యం. That will decide whether God is with you or not. దేవుడు నీతో ఉన్నాడా లేదా ఇది నిర్దేశిస్తుంది. What about Joseph? యోసేపు మాట ఏమిటిది? Joseph was not having a Bible, యోసేపుకి నీకు ఉన్నలాంటి బైబిల్ లేదు, isn't it? కాదా? Because the first 5 books also are written by Moses, who was the grandson of Joseph. మొదటి 5 కాండాలు 5 పుస్తకాలని మోషే రాశారు. ఆయన ఎవరు? యోసేపుకి మనవడు అవుతాడని. So after 2 generations, 2 తరాల తర్వాత, because Levi's grandson is Moses. Levi means Joseph's brother. ఎందుకంటే లేవికి మనవడు యోసేపు, మోషే అంటే లేవి యోసేపుకి ఏమవుతాడు? సహోదరుడు కదా. Levi's son is Kohath, లేవి కుమారుడు కహాత్, and also Amram, అమ్రాము, and Amram's son is Moses. అమ్రాము కుమారుడు మోషే. So Levi's grandson, లేవికి మనవడు, and Joseph is younger brother of Levi. యోసేపు ఏమో లేవికి చిన్న తమ్ముడు అవుతాడు. సో మోషేకి యోసేపు చిన్న తాత అవుతాడు. అప్పుడు మోషేకి యోసేపు ఏమవుతాడు? చిన్న తాత అవుతాడు. సో ద ఫస్ట్ 5 books are not there. ఈ మొదటి 5 పుస్తకాలు లేవు. Even the first 5, no Bible, అసలు బైబిలే లేదు, no church, సంఘం లేదు, no prayer partner, దాంతో కలిసి ప్రార్థన చేసేవారు లేరు. not only that, అంతేకాదు, see, there is no freedom for him ఆయనకి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. because he is a slave. ఎందుకు? ఆయన బానిస, He is no freedom. ఆయనకి స్వేచ్ఛ లేదు, Parents are not there, తల్లిదండ్రులు లేరు, money is not there, డబ్బు కూడా లేదు ఆయనకి. because there is a difference between servant and slave. ఇక్కడ కూలివాడికి బానిసకి వ్యత్యాసం ఉంటుంది. Servant will be given wages. If servant is happy with the wages, he can work. If not, he can go away. కూలివాడికి కూలి పని చేసుకుంటే జీతం వస్తుంది,
ఆయనకి నచ్చితే ఆ జీతం నచ్చితే పని చేస్తాడు, లేదా మానేసి వెళ్ళిపోతాడు. What about slave? అదే బానిస Slave will not be given any salary because in the market he is being purchased already. బానిసకి జీతం కూలి అనేది ఇవ్వరు. ఎందుకు? ఆయనకి ముందుగానే డబ్బులు కట్టి కొనుక్కొని తెచ్చుకున్నారు. So he is not having Bible. ఆయనకు బైబిల్ లేదు, No church is there. సంఘం లేదు, Prayer partners are not there. ప్రార్థించే వాళ్ళు, Parents are not there. తల్లిదండ్రులు లేదు, Freedom is not there. స్వేచ్ఛ లేదు, Money is not there. పైసలు కూడా లేవు. Moreover, temptation is there every day. అన్నిటికి మించి ప్రతిరోజు కూడా ఒక శోధన ఉన్నాయి. It is written in the Bible, every day, Mrs. Potiphar was talking in a different way with Joseph. ప్రతిరోజు కూడా బైబిల్లో రాయబడిన మాట, పోతిఫర్ భార్య యోసేపుతో వేరే విధానంలో మాట్లాడుతా ఉంది. That's why there is no proper sleep to Joseph. అందుకనే యోసేపుకి సరైన నిద్ర కూడా లేదు. Oh, when she is going to come, ఎప్పుడు వస్తుందో ఏమో, what will happen to me? ఏమవుతుందో ఏమో. Completely filled with fear, there is no sleep. ఎప్పుడు భయంతోనే గడిపేవాడు, నిద్ర ఉండేది కాదు. With all these things, he could maintain personal testimony. ఇవన్నీ ఉండి కూడా వ్యక్తిగతమైన సాక్ష్యమును కాపాడుకోగలిగినాడు What యోసేపు. about you and me? నీ సంగతి నా సంగతి, Everything is there. మనకు అన్ని ఉన్నాయి. So many things that God has given to us. దేవుడు మన కొరకు ఎన్నో ఇచ్చాడు. The imputed righteousness God has given. ఆరోపించబడిన నీతి దేవుడు The ఇచ్చాడు. Holy Spirit God has kept you in your నీ life. జీవితంలో దేవుడు The పరిశుద్ధాత్మను written ఇచ్చాడు. word of God has given. నిజమైన దేవుని వాక్యం Clear అందుబాటులో conscience God has given. నీకు ఆయన మనస్సాక్షిని ఇచ్చాడు. And he has made you his child and you can call him as father. In prayer he has given. నేను దేవుని బిడ్డగా చేశాడు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీవు ఆ తండ్రి అని చెప్పి ఆయన దగ్గర వెళ్ళి The ప్రార్థన word చేయి. of God is there. దేవుని వాక్యం The ఉంది, church of God is there. దేవుని సంఘం ఉంది. Not one or two, many things God has given. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సౌకర్యాలు దేవుడు ఇచ్చాడు. But అయితే without having any of these things, he could maintain a personal testimony. వీటిలో ఏ ఒక్కటి కూడా లేకుండా యోసేపు తన వ్యక్తిగతమైన సాక్ష్యమును కాపాడుకోగలిగాడు. What about you? నీ సంగతి ఏమిటి? Having all these things, if you are not maintaining your personal testimony, won't you think tomorrow God will ask you? ఇవన్నీ ఉండి కూడా వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నావంటే రేపటి దినాన దేవుడు నిన్ను అడగడు అనుకుంటున్నావా? God is going to ask. దేవుడు ఖచ్చితంగా నిన్ను If you అడుగుతాడు. want to be an effective witness unto the Lord, you must have this personal testimony. God with me, I with God. దేవుని కొరకు ప్రభావవంతమైనటువంటి సాక్షిగా జీవించాలి అంటే ఈ సాక్ష్యం నీకు ఉండాలి. అనగా వ్యక్తిగతమైన సాక్ష్యం, దేవుడు నీతో కూడా ఉన్నాడు, నీవు దేవునితో కూడా నడుస్తున్నావు అనే సాక్ష్యం ఉండాలి. If God is not with me, దేవుడు నాకు తోడుగా I లేకపోతే cannot be a true witness. దేవుని కొరకు నిజమైన If సాక్షిగా God is to be with me, I have to maintain a holy life. God cannot have any relation with an unholy fellow. దేవుడు నాతో కూడా ఉండాలి అంటే నేను పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. నాలో పరిశుద్ధత లేకపోతే దేవుడు నన్ను పట్టించుకోడు. Why the early disciples could do so much work? ఆదిమ శిష్యులు అంత విస్తారంగా దేవుని కొరకు పని చేయగలిగారు కారణం, They are not having money, they are poor fishermen. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, పేదవాళ్ళు, జాలర్లు, వాళ్ళు చేపలు Not పట్టుకున్నారు. only that, they are poor, they are uneducated. వారు పేదవాళ్లే కాదు, విద్య లేని వాళ్ళు. At least you and I studied 5th class or 6th class. నువ్వు నేను కనీసం 5వ తరగతి 6వ తరగతి చదువుకున్నాం. మనలో కొంతమంది ఇంకా బాగా చదివాం. దానిలో ఇంకా బాగా చదివిన వాళ్ళు ఉన్నారు. ఒకటి పాస్ 2 ఫెయిల్. ఒకటి పాస్ అయ్యారు, రెండోది ఫెయిల్ అయ్యారు. ఊరికి చెప్తున్నా గానీ కాసు బ్రహ్మానందరెడ్డి అటెండెన్స్ ఉంటే చాలు పాస్ చేయమని. రాజు బ్రహ్మానంద రెడ్డి గారు ఏమన్నారు, వాడు నువ్వు బడికి వస్తే వాళ్ళు పాస్ చేసేయండి అన్నాడు. ఆ బడికి వెళ్ళేది కూడా లేదు. ఆ బడికి వెళ్ళేది కూడా లేదు. వండర్ఫుల్ పీపుల్. ఎంత అద్భుతమైన ఆల్ ఆర్ ఫిట్ ఫర్ నోబెల్ ప్రైజ్. వీళ్ళందరికీ నోబెల్ బహుమతి రావాల్సిందే. సో వాట్ అబౌట్ పీటర్ అండ్ జాన్? పేతురు యోహానుల మాట ఏమిటి? వాళ్ళు మన స్కూలే, ఒకటి పాస్ 2 ఫెయిల్. వాళ్ళు మన స్కూల్లోనే చదివారు. ఒకటి పాస్ అయ్యారు, రెండోది ఈవెన్ fail. పీటర్ ఫెయిల్డ్ ఇన్ క్యాచింగ్ ఫిష్ ఆల్సో. ఇంకా చెప్పాలంటే పేతురు తన వృత్తి చేపలు పట్టేదే, అది పట్టలేకపోయాడు. లూక్ 5 నో ఫిష్. లూకాసు వార్త 5వ అధ్యాయంలో నో ఫిష్. అక్కడ చేపలే పట్టలే. జాన్ 21 నో ఫిష్. యోహాను సువార్త 21వ అధ్యాయంలో అక్కడ చేపలు పడలే. అరే నీకు నాకు కప్పలన్న పడతాయి, నీకు నాకు కనీసం కప్పలైనా పడుతున్నాయి, చేపలు పడితే మరి చేపలు పట్టడం లేదు, పేతురు పడలే. సో he failed in that also. కాబట్టి ఆ చేపలు పట్టే వృత్తిలోనే విఫలమయ్యాడు. No money. డబ్బు లేదు,
no education, విద్య లేదు, no public influence. ప్రజల్లో పలుకుబడి లేదు. At least you and I can tell, oh, I know that MLA, I know this MP, all these things. కనీసం నీకు నాకు చెప్పుకోవడానికి అదిగో నాకు ఆ ఎమ్మెల్యే తెలుసండి, ఈ ఎంపీ తెలుసు అని I know చెప్తారు. that officer. నాకు ఈ ఆఫీసర్ తెలుసు. But they are not having any public influence. వాళ్ళకి ఆ ప్రజల్లో ఎలాంటి పలుకుబడి లేదు. Even their own Jewish people, they are enemies to them. తమ సొంత వారైన యూదులే వీళ్ళకి శత్రులయ్యారు. Not only that, అంతేకాదు, even the Roman government was enemy to them. రోమా ప్రభుత్వం వారు కూడా వాళ్ళకి శత్రులుగా ఉన్నారు. But why they were so successful? మరి ఎందుకు వాళ్ళు అంత విజయవంతులుగా Why they ఉండగలిగారు? could evangelize the whole world of that day? ఆ దినాన ఉన్న ప్రపంచం అంతటి కూడా సువార్తీకరణ చేయగలిగారు. ఎందుకు? Why? ఎందుకు? God with them. దేవుడు వారితో కూడా If ఉన్నాడు. God is with you, you can be an effective witness. దేవుడు నీతో ఉంటే నువ్వు ఒక సమర్థవంతమైన ప్రభావవంతమైన సాక్షిగా ఉండగలవు. One day, ఒక దినాన the high priest is putting or blaming these people. ప్రధాన యాజకుడు వీళ్ళ మీద ఒక నేరారోపణ చేశాడు. What is that blame? ఏమిటా నేరము? Many times I prayed, నేను చాలా సార్లు ప్రార్థన చేసిన, ప్రభువా, ఈ బ్లేమ్ నా మీద పడితే ఎంత బాగుండే, ఈ నేరం అనేది నా మీద ఉంటే ఎంత బాగుంటుంది, ఈ బ్లేమ్ ఎబ్రోన్ మీద పడితే ఎంత ఈ బాగుంది. నేరం హెబ్రోన్ వారి మీద ఉంటే ఎంత బాగుంటుంది. What is that blame? ఏమిటో తెలుసా? నేరం. Wonderful, it is the blessed accusation. అద్భుతమైనటువంటి నేరం అది, ఎంతో ధన్యకరమైనటువంటి నేరం అది. Do you know what the high priest said? ప్రధాన యాజకుడు చెప్పిన Do you మాట know what తెలుసా? is that accusation? ఏమిటా నేరం తెలుసా? Yes, నేరారోపణ. ఆ నేరారోపణ ఏంటో తెలుసా? In Acts chapter 5. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. Acts chapter 5 అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం and verse 28. 28వ వచనం. 5:28. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 28వ వచనం. ప్రధాన యాజకుడు వారిని చూచి, ప్రధాన యాజకుడు పేతురు యోహానులను చూచి, మీరు ఈ నామమును బట్టి ఆ. బోధింపకూడదని ఆ. మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? మేము ఈ నామాన్ని బట్టి యేసు నామాన్ని బట్టి బోధించొద్దని చెప్పాం కదా, ముందధ్యాయంలో చెప్పడమే కదా, కొట్టాం కూడా. ఇదిగో మీరు యెరూషలేమును జాగ్రత్తగా వినండి. ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, మీ వాట్ దే ఆర్ టెల్లింగ్, ఏమని చెప్తున్నారు వాళ్ళు? యు హావ్ ఫిల్డ్ జెరూసలేం విత్ ద డాక్ట్రిన్ ఆఫ్ లార్డ్ జీసస్. మీరు యేసు ప్రభు బోధతో నింపేసినారు యెరూషలేం అంతా. ఈ జెరూసలేం ఇస్ ఏ స్మాల్ టౌన్ లైక్ గుడెం. యెరూషలేము మన గుడెం లాంటి ఒక చిన్న పట్టణమా? నో, కాదు. ఇట్ ఇస్ ఏ వెరీ బిగ్ సిటీ లైక్ హైదరాబాద్, సికింద్రాబాద్. అది హైదరాబాద్, సికింద్రాబాద్ మహానగరం, వెరీ బిగ్ సిటీ. చాలా పెద్ద పట్టణం అది. బట్ వాట్ దట్ హై ప్రీస్ట్ ఇస్ టెల్లింగ్, మరి ప్రధాన యాజకుడు ఏమని చెప్తున్నాడు? అరే టు విచ్ ఎవర్ స్ట్రీట్ ఐ యామ్ గోయింగ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను ఏ వీధిలోకి పోయినా అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసుక్రీస్తు అని మాట్లాడుతున్నారు. అని ఎవరు చెప్పాడురా మీకు? ఎవరు చెప్పారా మీకు? దట్ పీటర్ అని. అదిగో ఆ పేతురు, ఆ యోహానులు. యు హావ్ ఫిల్డ్, దట్ వర్డ్ ఫిల్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దే. నింపిని ఆ మాట ఉంది, అది చాలా ప్రాముఖ్యమైనది. యు హావ్ ఫిల్డ్ జెరూసలేం, యెరూషలేం అంతా నింపేస్తున్నారు. the doctrine of this man. ఈ వ్యక్తి యొక్క బోధతో నింపినారు. Is it not a challenge to us? ఇది మనకి సవాలు కాదా? Why I prayed that this blame, this accusation must be on me or our church. ఈ నింద, ఈ నేరారోపణ మన మీద, మన సంఘం మీద ఉండాలని ఎందుకు చెప్తున్నాను? Till today. ఈ రోజు వరకు కూడా Okay, let us say తాడేపల్లిగూడెం only. తాడేపల్లి కూడా అనుకుందాం, How many churches are there? ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇక్కడ? Let them be Baptist or Methodist or Hebron or Independent or Evangelicals, anything. బ్యాప్టిస్టో, మెథడిస్టో, లేకపోతే సొంతగా చేసుకునేదా, హెబ్రోన్ సంబంధించిన, లూథరనా, ఎన్నైనా చెప్పండి. Maybe I believe more than 150 churches are there. నేను అనుకుంటా ఒక 150 కన్నా ఎక్కువ ఉండుంటాయి కదా సంఘాలు ఇక్కడ. మా ఊళ్ళోనే 50 ఉన్నాయి. మా ఊర్లోనే 50 ఉన్నాయి. సో సందుకి 2, 3 సందుకి 2-3 అయిపోయినాయి. అరౌండ్ 200 churches are. కనీసం ఒక 200 సంఘాలు ఉన్నాయి. Having 200 churches, 200 సంఘాలుండి till today nobody said that these 200 churches filled Tadepalligudem with the gospel of Lord Jesus. ఈ 200 సంఘాల వాళ్ళందరూ కూడా తాడేపల్లిగూడెం అంతా యేసు ప్రభు బోధ సువార్తతో నింపారని ఒక్కరి గురించి కూడా చెప్పలే, ఇప్పటి వరకు చెప్పలే. There are 4,000 assemblies in Hyderabad. హైదరాబాద్ లో 4,000 సంఘాలు ఉన్నాయి. Till today ఈ రోజు వరకు nobody said all the 4,000 assemblies together they filled Hyderabad with the gospel of Lord Jesus. 4,000 సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కూడా హైదరాబాద్ అంతా కూడా సువార్తతో నింపేసినారని ఈ రోజు వరకు చెప్పలే. అదే చెప్పుంటే ఎంత ధన్యులు. అదే గాని చెప్పుంటే ఎంత ధన్యులం. మన గురించి సువార్తతో నింపారని కాదు, కోర్టులన్నీ ఏళ్లే, పోలీస్ స్టేషన్ మన గురించి సువార్తతో నింపారని చెప్పడం లేదు,
ఏ పోలీస్ స్టేషన్ చూసినా వీళ్ళేనండి, ఏ కోర్టులో చూసినా వీళ్ళే. మళ్ళీ సంచులు, తెల్ల డ్రెస్సులు. మళ్ళీ అన్ని తెల్ల బట్టలు, సంచులు. దిస్ ఇస్ అవర్ యూనిఫామ్. ఇది మనకున్న యూనిఫామ్ ఇది. If the people say they have filled Hyderabad with the gospel of Lord Jesus Christ, what a blessed accusation. ఒకవేళ అక్కడ ఉన్న ప్రజలు ఇదిగో వీరండి హైదరాబాద్ అంతా సువార్తతో నింపివేశారు, యేసు ప్రభు సువార్త నింపారంటే ఎంత ధన్యత అది. Few people, కొద్ది మంది, poor people, పేదవాళ్ళు, uneducated people, విద్య లేని వాళ్ళు, they are enemies to everybody. అందరికి శత్రువులు అయిపోయారు. Daily they were beaten. రోజు దెబ్బలు తింటుంటారు. But అని what the high priest is telling, ప్రధాన యాజకుడు ఏమని they చెప్తున్నారు? filled Jerusalem with the doctrine of Lord. వీరు యేసుక్రీస్తు బోధతో యెరూషలేం అంతా నింపేస్తున్నారు. What is the reason? దానికి కారణం ఏమిటి? God with them. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఈ రోజు నువ్వెందుకు చేయలేకపోతున్నావు? నేను ఎందుకు చేయలేకపోతున్నాను? నేను ఎందుకు చేయలేకపోతున్నాను? ఈ రోజు Our life is not that much congenial for the Lord to be with us. మన బ్రతుకులు, మన జీవితాలు యేసు ప్రభు మనతో కూడా ఉండడానికి అనుకూలంగా లేవు. ఓ గొప్పలు చెప్పుకుంటున్నావు, చాలా గొప్పలు చెప్పుకుంటున్నాం. భక్సింగ్ గారి దినాలు ఎలాగున్నాయో తెలుసా? భక్సింగ్ గారి దినాల్లో ఎలా ఉండదో తెలుసా అంటారు. నీ దినాల్లో ఏమి తగ్గింది? దేవుడు ఏమైనా తక్కువ ఇచ్చాడా? నీ దినాల్లో ఏమైనా తగ్గిపోయిందా? దేవుడు ఏమైనా తక్కువ చేశాడా నీకు? భక్సింగ్ గారి దినాల్లో తింటానికి తిండి లేదే, నీకు రోజుకు 3 పూటలు పెడుతున్నాడు, ఏమి చేస్తున్నావు? భక్సింగ్ గారి దినాల్లో తింటానికే తిండి లేదు, మరి నీకు 3 పూటలు కడుపు నిండా ఉంది, ఏం చేస్తున్నావు? ఓపెన్ గా చెప్తున్నా. అగస్టిన్ గారి కూతురు అక్కడ ఉంది, ఫీబీ మధ్యాహ్నం చెప్పుద్ది. ఎన్ని దినాలు మీ ఇంట్లో తిండి లేకుండా ఉన్నారు చెప్పండి? బహిరంగంగా చైల్డ్హుడ్ ఇక్కడే ఉన్నారు. ఫీబక్క, అగస్టిన్ గారి కుమార్తె ఎన్ని రోజులు భోజనం లేని దినాలు గడిపారు. నాకు తెలుసు. ఇప్పుడు కడుపు నిండా పెడితే ఏం చేస్తున్నావు? మరి ఇప్పుడు నీకు కడుపు నిండింది, కడుపు నిండా పెడతా ఉంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి సోదరులారా, one day God will ask us, ఒక దినాన్న దేవుడు మనల్ని అడుగుతాడు, why we are not able to do. ఎందుకు మనము చేయలేకపోతున్నాం? If God is with you, you can do wonders. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు అద్భుతాలు చేయగలవు. For that you must have testimony. మరి దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీకు సాక్ష్యం ఉండాలి. To be a witness unto the Lord, you must have testimony. నీకు దేవునికి సాక్షిగా జీవించాలంటే నీకు సాక్ష్యం ఉండాలి. Today, ఈ రోజు why this sad demise to the church? ఎందుకు ఈ రోజు సంఘానికి చచ్చిన గతి పట్టింది? Why this sad demise? ఎందుకు ఈ చచ్చిన గతి పట్టింది? One reason. ఒక కారణం. ఒక కారణం, the abilities of the flesh have replaced the enablement of the Spirit of God. దేవుని యొక్క ఆత్మ జరిగించే కార్యాల వనరులకి బదులుగా దాని స్థానంలో శరీర సంబంధమైనటువంటి ఇది నేను చేయగలనంటే గొప్పలు వచ్చేసినాయి. Earlier to conduct a meeting, ఇంతకు ముందు ఒక మీటింగ్ పెట్టాలంటే let us have a meeting, రండి మనం కూడికలు పెట్టుకుందాం, and immediately they started praying. వెంటనే వాళ్ళు ప్రార్థన చేసేవారు. We will find the will of God. దేవుని చిత్తాన్ని కనుగొందాం. Today ఈ రోజు మీటింగ్ పెడదాం, కూటాలు పెట్టుకుందామంటే నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న, బ్యాంక్ లో ఎంత ఉంది? బ్యాంకులో ఎంత ఉంటది? వాళ్ళు బ్యాంకులో ఎంత ఉంది ఇప్పుడు చూడలేదే. మరి వాళ్ళు ఎప్పుడు బ్యాంకులో ఎంత ఉందో చూసుకోలేదు కదా. Now abilities of our flesh have replaced the enablement of the Spirit of ఇప్పుడు God. శరీర సంబంధమైనటువంటి సామర్థ్యాలు, శక్తి సామర్థ్యాలు దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆత్మ కార్యాలని అధిగమించేసి We are depending on our abilities, not on the anointing of the Spirit of మనం God. దేవుని ఆత్మ నడిపింపు పైన కాక మనం చేయగల మన చాతకనేటువంటి దాని గురించి చెప్పుకుంటున్నాం. Dead state. ఎంతో చచ్చిన స్థితిలో ఉన్నాం. People are coming to the house of God, but there is no joy. They are going back hungry only. ప్రజలు దేవుని మందిరానికి వస్తున్నారే గాని వారికి సంతోషం లేదు. వచ్చిన ప్రకారం ఆకలితో వచ్చి ఆకలితో వెళ్ళిపోతున్నారు. Why? ఎందుకట్లా? We are depending upon our own abilities. మన సొంత శక్తి సామర్థ్యాల పైన We ఆధారపడి are using the worldly methods. లోక సంబంధమైన పద్ధతులను మనం అవలంబిస్తున్నాం. Recently, I spoke in a Baptist church. ఇటీవల నేను ఒక బాప్టిస్ట్ సంఘంలో మాట్లాడాను. Maybe some 5-6 years back. ఒక 5-6 సంవత్సరాల క్రితం. Because I work in the government, in many of my subordinates belong to so many churches. Now and then they ask us to speak in their churches. ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న కారణాన్ని బట్టి నాతో కలిసి ఉద్యోగం చేసుకునేవారు ఆయా సంఘాలకు వెళ్ళేవారు. మీరు వాక్యం చెప్తారు కాబట్టి మాకు కూడా వచ్చి వాక్యం చెప్పమన్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళకి వాక్యం చెప్పేవారు. And it so happened on that church. ఆ సంఘంలో ఏం జరిగిందంటే After the meeting I shared the word of God. అక్కడ నేను వాక్యం చెప్పాను. After the meeting is over, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత టైం అయిపోయిందనా గంట, టైం అయిపోయిందని గంట కదా.
ఆగిందా? Now, 5 minutes I am going to close. ఒక 5 నిమిషాలు. I know I am seeing it is already 12:40. Okay. 12:45 నేను చూసుకుంటున్నాను టైం. So after the message is shared in that Baptist church, బాప్టిస్ట్ సంఘంలో అక్కడ వాక్యం చెప్పిన తర్వాత and announcements were going on, అక్కడ ప్రకటనలు చేస్తున్నారు. and the brother, that pastor announced like this. అక్కడ ఉన్న పాస్టర్ ఈ విధంగా ప్రకటన చేసినారు. Next week, వచ్చే వారం after the worship is over, ఆరాధన అయిపోయిన తర్వాత there will be a cricket match between Baptist church and Methodist church. బాప్టిస్ట్ సంఘానికి మెథడిస్ట్ సంఘానికి క్రికెట్ పోటీ ఉంటుంది మధ్యలో. ఆ మధ్య After the church is over, మందిరం అయిపోయిన తర్వాత really I was very much perturbed when I heard that announcement. ఈ ప్రకటన విన్నప్పుడు నాకు ఒకంత ఆశ్చర్యమైంది. బైబిల్లో there is no Paul's team or no Peter's team. బైబిల్లో ఎక్కడ కూడా పేతురుకు ఒక టీము పౌలుకు ఒక టీం ఉందని ఎక్కడ లేదే. Why they are telling that there will be a cricket match after the worship tomorrow, next Sunday? వచ్చే ఆదివారం ఆరాధన అయిన తర్వాత క్రికెట్ మ్యాచ్ ఉంటుందని ఎందుకు చెప్పాడు ఆయన? Then after the meeting is over, I asked him, అప్పుడు మీటింగ్ అయిన తర్వాత నేను అడిగాను, Anna, why you made that announcement? ఎందుకన్నా ఆ విధంగా ప్రకటన చేశారు మీరు? Then he said, అప్పుడు ఆయన అంటాడు, no, now India young people are after cricket. ఇప్పుడు భారతదేశం ఇండియాలో ఎక్కడ చూసినా యువకులందరూ క్రికెట్ మ్యాచ్ కనుక, So cricket, if we arrange a cricket match, all the young people will come to the church. కాబట్టి ఇప్పుడు మందిరం అయిన తర్వాత క్రికెట్ పోటీ మ్యాచ్ పెట్టామనుకో యవనస్తులందరూ వచ్చేస్తారు. Then I told him, అప్పుడు నేను చెప్పాను, వస్తారన్నా, వస్తారు ఖచ్చితంగా వస్తారు. బైబిల్ తో రారు, బ్యాట్ బాల్ అప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ కాదు బ్యాట్ బాల్ తీసుకొని వస్తారు. హ్యూమన్ ఎబిలిటీస్, హ్యూమన్ విజ్డమ్ has replaced the working of the Holy Spirit today. మానవ జ్ఞానము మానవ పద్ధతులు పరిశుద్ధాత్మ కార్యానికి బదులుగా ఇవి వచ్చేసినాయి. Brothers and sisters, సోదరి సోదరులారా, if you want to be an effective witness unto the Lord, you must have the personal testimony, God with you. దేవుని కొరకు ఒక సమర్థవంతమైనటువంటి సాక్షిగా నువ్వు జీవించాలంటే నీకు వ్యక్తిగతమైన సాక్ష్యం నీకు ఉండాలి. అనగా దేవుడు నీకు తోడై ఉన్నాడు అనేది ఉండాలి. God was with Joseph. దేవుడు యోసేపునకు తోడై ఉండే. One young man has turned the Egypt upside down. ఒక యవనస్తుడు ఐగుప్తుని తలక్రిందులుగా మార్చగలిగాడు. We can talk more about Joseph. యోసేపు గురించి ఇంకా చాలా But చెప్పుకోవచ్చు. anyhow, it is 12:45. ఇప్పుడు 12:45. We are going to continue this message tomorrow. రేపటి దినం కూడా ఈ వర్తమానాన్ని మనం కొనసాగిస్తాం. But అయితే today's question is, ఈ రోజు ప్రశ్న ఏమిటిదంటే, God is calling you and me as his witnesses. దేవుడు నిన్ను నన్ను కూడా తనకు సాక్షులు అని పిలుస్తున్నాడు. Are you having personal testimony? మరి మనకి వ్యక్తిగతమైన సాక్ష్యం ఉందా? Can you tell God is with me? దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పగలవా? If not, you cannot be an effective witness. లేకపోతే దేవుని కొరకు సమర్థవంతమైన సాక్షిగా ఉండలేవు. If you are not able to tell like that, ఆ విధంగా నువ్వు చెప్పలేకపోతే confess your failure. నీ పతనాలు పొరపాటుని ఒప్పుకో. The Lord is here. ఇక్కడ దేవుడు ఉన్నాడు. He will be with you. ఆయన నీతో కూడా You ఉంటాడు. can have personal testimony. వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని నువ్వు Then you can be an effective అప్పుడు witness. దేవునికి ఒక ప్రభావవంతమైన సాక్షిగా You జీవించగలవు. can fill the place where you are staying with the gospel of Christ. నీ ఉండే ప్రాంతం అంతా కూడా యేసు ప్రభు సువార్తతో నింపివేయగలవు. You will be a fruitful bough. నీవు ఫలించు కొమ్మగా ఉంటావు. Have personal testimony. వ్యక్తిగతమైన సాక్ష్యమును కలిగి God ఉండాలి. with me, I with God. నేను దేవునితో కూడా ఉన్నాను, దేవుడు నాతో కూడా ఉన్నాడనే సాక్ష్యం. God is with you. You plus God is a wonderful team. Though all the world is against you, you will be the winner. దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే, నీవు దేవుడు కలిశారంటే ఎంత అద్భుతమైన జట్టు ఇది. ప్రపంచమంతా ఏకమైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడంటే నీవే బలవంతుడు, విజయవంతుడు. Why can't you have him in your life? ఎందుకు నువ్వు దేవుణ్ణి నీ జీవితంలో కలిగి Why ఉండకూడదు? can't you have him with you in your నీ life? జీవితంలో ఎందుకు ఆయన నీతో కూడా ఉంచుకోవద్దు? Oh, have this personal testimony. వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.